నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. ఐఐటి మద్రాస్ చాలామంది పిల్లలు కలలు కనే ఇన్స్టిట్యూట్ అని చెప్పొచ్చు. జోసా కౌన్సిలింగ్లో మెయిన్స్ క్రాక్ చేసిన తర్వాత అడ్వాన్స్డ్ క్రాక్ చేసిన ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఐఐటి మద్రాస్, ఐఐటి బాంబే అయితే కంపల్సరీ చూస్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ కాలేజ్ స్పెషాలిటీ ఏంటి మీ అందరికీ తెలుసు, ఇంజనీరింగ్ స్ట్రీమ్లో. కాకపోతే ఇక్కడ డ్యూయల్ డిగ్రీస్ కూడా చేయొచ్చని మీకు తెలుసా? తెలియకపోతే ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను గాయత్రి, వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. అవును, మనం డ్యూయల్ డిగ్రీస్ కూడా చేయొచ్చండి ఐఐటి మద్రాస్లో. సో డ్యూయల్ డిగ్రీస్ అంటే మీకు తెలుసు, ఇప్పుడు మనం బీటెక్ చేసామనుకోండి, తర్వాత ఎంటెక్ చేస్తూ ఉంటాం. ఇది ఒక 4 సంవత్సరాలు, ఇది ఒక 2 years కోర్స్, మొత్తం 6 సంవత్సరాలు. కానీ ఒక సంవత్సరం కలిసి వచ్చేలాగా 5 సంవత్సరాల్లోనే 2 కంప్లీట్ చేయడమే డ్యూయల్ డిగ్రీ. ఇదనే కాదు, బీటెక్ అనే కాదు, ఎంటెక్ అనే కాదు, ఇంకా చాలా డిగ్రీస్ కూడా చేయొచ్చు. ఇప్పుడు బీఎస్ చేస్తూ ఉంటారు చాలామంది, ఎంఎస్ చేస్తూ ఉంటారు. సో 2 కలిపి చేస్తే 5 సంవత్సరాల్లో అది కూడా మనకి పాసిబిలిటీ ఉంది ఐఐటి మద్రాస్లో. సో ఆ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చెక్ చేద్దాం, ఓకేనా? చాలా బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని చెప్పొచ్చండి. ఎందుకు అంటే ప్లేస్మెంట్స్ కూడా అదే విధంగా ఉంటాయి. అండ్ మన దేశంలో ఏ టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా కానీ ఐఐటి ఖరగ్పూర్ కానీ, ఐఐటి మద్రాస్ కానీ, బాంబే కానీ ఎప్పుడు ఫస్ట్ ఉంటాయి హెల్ప్ చేయడంలో. దేశానికి టెక్నికల్కి థ్రెట్స్ వచ్చినా కానీ, ఓకేనా, ఏదైనా హ్యాక్ అయినా కానీ, ఏమైనా కానీ ఈ ఇన్స్టిట్యూట్స్ అనేవి ఫస్ట్ ఉంటాయి. ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా మీకు చాలా ఎక్కువ ఉంటుంది ఈ ఇన్స్టిట్యూట్స్లో, ఓకే? ఇక్కడ ఎన్ని రకాలుగా చేయొచ్చు చూడండి. టెక్నికల్గా చేయొచ్చు, సస్టైనబిలిటీలో, గవర్నెన్స్లో, ఏ స్ట్రీమ్లో అయినా కానీ మనం ఇక్కడ డిగ్రీస్ చేయొచ్చు, ఓకే? మనకి ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఆన్లైన్ అండ్ వెబ్ ఎనేబుల్డ్ ఎకడమిక్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. సో ఇది ఇక్కడ స్పెషాలిటీ. మీరు దేశంలో ఎక్కడి నుంచి అయినా కానీ ఆన్లైన్లో ఇక్కడ ప్రోగ్రామ్స్ అనేవి కంప్లీట్ చేయొచ్చు. చాలామందికి ఐఐటి మద్రాస్ అంటే డ్రీమ్ అన్నాను కదా, ఆ డ్రీమ్ని మీరున్న ప్లేస్ నుంచే మీరు ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు, ఓకే? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. సో ఇది మనకి ఎక్కడైనా అవైలబుల్గా ఉన్నదే, బట్ ఐఐటి మద్రాస్లో చేయడం అంటే వేరు. అండ్ సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్, సస్టైనబుల్ ఇంజనీరింగ్, పబ్లిక్ పాలసీ. సో ఇవన్నీ కూడా మనకి ఐఐటి మద్రాస్లో టార్గెట్గా ఉన్న సెక్టార్స్ అని చెప్పొచ్చు. మీకు సెమీ కండక్టర్స్ గురించి తెలియంది ఏం కాదు. మనము ఇప్పటి వరకు కూడా చాలా డిపెండ్ అయ్యాం, విదేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం సెమీ కండక్టర్స్ కానీ, వేరే ఏదైనా కానీ. కరోనా రాకముందైతే మనం మాస్కులు కూడా డిపెండ్ అయ్యాం. అది మనకి కరోనా వచ్చిన తర్వాత అర్థమైంది అసలు దేశం ఎంత వెనుకబడి ఉంది అనేది. ఇప్పుడు మాత్రం మనం వ్యాక్సిన్స్ కూడా ప్రొడ్యూస్ చేసే సిచ్యువేషన్కి వెళ్ళాం కదా, సెమీ కండక్టర్స్ కూడా అంతేనండి. మనకి మనం ప్రొడ్యూస్ చేసుకోవడానికే చాలా అయితే విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. కొన్ని ఫండ్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్, డిజైన్స్, ఇంజనీరింగ్ అనేది చాలా ఐఐటీస్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఐఐటి మద్రాస్లో కూడా ఉంది. ఎవరైనా కావాలి అంటే ఇంజనీరింగ్ సెక్టార్లో ఐఐటి మద్రాస్లో ఎంటెక్ ఉంది అండ్ బీటెక్ కూడా ఉంది సెమీ కండక్టర్స్లో, ఓకేనా? ఏంటి ఎందుకంత స్పెషల్ అంటే ఐఐటి మద్రాస్ వచ్చేసి మనకి క్యూఎస్ ర్యాంకింగ్స్లో గ్లోబల్ లెవెల్లో 84 ర్యాంక్లో ఉందండి. అదే మన ఇండియా లెవెల్లో అయితే నెంబర్ 1 ప్లేస్లో ఉంది ఐఐటి మద్రాస్, ఓకేనా? ఇక్కడ ఉన్న స్పెషలైజేషన్స్ ఏంటో ఒకసారి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మీరు బిఎస్ మ్యాథమెటిక్స్ చేయాలనుకున్నారు, తర్వాత 1 year ఎక్స్ట్రా యాడ్ చేస్తే ఎంఎస్ కూడా కంప్లీట్ చేయొచ్చు, అదనంగా ఒక సంవత్సరం డ్యూయల్ డిగ్రీతో, ఓకేనా? సో ఇలాంటి కోర్సెస్ కూడా చాలా ఉన్నాయి. ఈ కాలేజ్ అనే కాదు, చాలా కాలేజెస్లో, యూనివర్సిటీస్లో మనకి తెలియని డ్యూయల్ డిగ్రీస్ చాలా ఉంటాయి. మీకు అక్కడ అఫీషియల్ వెబ్సైట్లో కానీ, లేదంటే మెయిల్ ఐడికి కానీ, నెంబర్కి కానీ కాల్ చేసి ఏమున్నాయి ఏంటి అని మీరు కనుక కనుక్కుంటే అన్నీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే కంబైన్డ్గా మన ఇండియాలో అలాగే అబ్రాడ్లో కూడా కలిపి ప్రోగ్రామ్స్ కూడా చేయొచ్చు. కొన్ని యూనివర్సిటీస్ కూడా అలా ఆఫర్ చేస్తూ ఉంటాయి, కొన్ని కాలేజెస్ కూడా ఆఫర్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు బీటెక్ 2 years ఇక్కడ, లేదా 2 years అక్కడ, లేదంటే 3 years ఇక్కడ, 1 year అక్కడ. మనకి ప్లేస్మెంట్స్లో కూడా ఈక్వల్ ప్రయారిటీ ఉంటుంది అండ్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అబ్రాడ్లో చేసిన వాళ్ళకి, ఇలాంటి కోర్సెస్ చేసిన వాళ్ళకి, ఓకేనా? ఈ డిగ్రీస్ నార్మల్ డిగ్రీస్ ఒకటేనా అంటే అబ్సల్యూట్లీ నార్మల్, ఈ 2 కూడా ఒకటే, సేమ్ ఈక్వల్ ప్రయారిటీ అయితే ఉంటుంది, ఓకేనా? ఒకసారి మనం ఐఐటి మద్రాస్లో స్పెషలైజేషన్స్ ఏంటో చూద్దాం. క్రిప్టోగ్రఫీ అండ్ కంప్యూటేషనల్ మ్యాథ్స్, క్వాంటిటేటివ్ ఫైనాన్స్, యాక్చురీస్, ఏఐ ఎనేబుల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డేటా అనలిటిక్స్. సో మనకి 3 హ్యుమానిటీస్ ఎలెక్టివ్స్ కూడా ఉన్నాయి, 6 ఫ్రీ ఎలెక్టివ్స్ కూడా ఉన్నాయి. సో మీకు ఎలెక్టివ్స్ అంటే మీకు నచ్చిన ఎలెక్టివ్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, ఓకేనా? సో మనం ఇప్పుడు మాట్లాడుకున్న ఒక్క కోర్సులో చూడండి ఎన్ని డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉన్నాయో. సో వాటన్నిటిపైన కూడా మనకి గ్రిప్ వస్తుంది. వాటిపైనే బేస్ చేసుకుని వెళ్ళాలి అనుకుంటే చాలా అవకాశాలు వచ్చినట్టే, ఓకేనా? ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ గురించి మాట్లాడుకుందామండి. నెక్స్ట్ జెన్ టెక్నాలజీలో మనం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయొచ్చు, గ్లోబల్ సస్టైనబిలిటీలో చేయొచ్చు, డేటా అండ్ స్ట్రాటజీలో కూడా చేయొచ్చు. ఏ స్పెషలైజేషన్స్ ఉన్నాయో మాట్లాడుకుందాం. ఎంటెక్ రోబోటిక్స్, ఎంటెక్
EE, MSc మెటీరియల్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎంటెక్ మెకానికల్ ఇంజనీరింగ్, కాంపిటేషనల్ ఇంజనీరింగ్. ఇంకా గ్లోబల్ సస్టైనబిలిటీ అంటే MS సస్టైనబుల్ ఇంజనీరింగ్, MSc ఆఫ్షోర్ అండ్ మ్యారిటైమ్, ఎంటెక్ ప్రాసెస్ సేఫ్టీ. ఇంకా డేటా అండ్ స్ట్రాటజీలో MSc స్పోర్ట్స్ అండ్ అనలిటిక్స్ అండ్ AI, BS మేనేజ్మెంట్ అండ్ డేటా సైన్స్, BS ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ టెక్. సో మనకి ఇవి ఎంటెక్లో ఉన్న స్పెషలైజేషన్స్. ఓకేనా? సో మనం సెమీ కండక్టర్స్లో కానీ ఎంటెక్ చేయాలంటే ఎలాంటి స్పెషలైజేషన్స్ ఉన్నాయో చూద్దాం. మెటీరియల్స్ డిజైన్, మెటీరియల్స్ సైంటిస్ట్, నానో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఇంజనీర్స్, క్వాలిటీ కంట్రోల్ ఈల్డ్ ఎన్హాన్స్మెంట్ స్పెషలిస్ట్, అలాగే నానో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఇంజనీర్స్. సో ఇవన్నీ మనకి ఉన్న స్పెషలైజేషన్స్. ఎవరైతే ఎంటెక్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఇది సెమీ కండక్టర్ స్ట్రీమ్లో. ఓకేనా? ఇంకా MA పబ్లిక్ పాలసీలో కానీ డిగ్రీస్ చేయాలి అనుకుంటే మీకున్న ఆపర్చునిటీస్ చూడండి. హెల్త్ కేర్లో చేయొచ్చు, ఎడ్యుకేషన్లో చేయొచ్చు, ఎన్వైర్న్మెంట్లో చేయొచ్చు, ట్రాన్స్పోర్టేషన్లో చేయొచ్చు, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చేయొచ్చు, ఫైనాన్స్లో కూడా చేయొచ్చు. ఓకేనా? ఇది కేవలం టెక్నాలజీ మాత్రమే కాదు, మెరుగైన సమాజ నిర్మాణం అలాగే పాలనా రంగాల్లో అడుగుపెట్టేందుకు అత్యుత్తమ మార్గం. సో వీటిలో ఇవన్నీ కూడా కేవలం డిగ్రీస్ మాత్రమే కాదు, ఎడ్యుకేషన్ తీసుకున్న, హెల్త్ తీసుకున్న, ఫైనాన్స్ తీసుకున్న, ఇవన్నీ కూడా డే టు డే లైఫ్లో ప్రతి ఒక్కరి లైఫ్లో ఇన్వాల్వ్ అయిన సబ్జెక్ట్సే. ఓకేనా? సో మీరు కనెక్ట్ కూడా అవ్వచ్చు బయట ఉన్న పీపుల్తో. సో మనం ఫస్టే మాట్లాడుకున్నట్టు IIT మద్రాస్లో మీరు క్యాంపస్లోనే మాత్రమే చేయక్కర్లేదండి. విద్యకు హద్దులు లేవు కాబట్టి దేశం నలుమూలల నుంచి IIT మద్రాస్ ప్రమాణాలతో చదువుకునే అద్భుత అవకాశం మీ సొంతం. కాబట్టి ఎవరైనా ఎలాంటి ప్రోగ్రామ్స్ చేయాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా EDU9 కెరీర్ గైడెన్స్ని సంప్రదించండి. ఓకేనా? నాన్ క్యాంపస్ BS ప్రోగ్రామ్స్, వెబ్ ఎనేబుల్డ్ అకాడమిక్ ప్రోగ్రామ్స్, ఆన్లైన్ లెర్నింగ్. సో దీనికి సంబంధించి ఎలాంటి ఫార్మెట్లో అయినా మీకు డిగ్రీస్ చేయాలని ఉంటే ఖచ్చితంగా EDU9కి కాల్ చేయండి. ఓకే? దీని ద్వారా వాళ్ళ గోల్ ఏం రీచ్ అవ్వాలి అనుకుంటున్నారంటే యాక్సెస్ హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇన్ ఎమర్జింగ్ డొమైన్స్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ఇండియా. సో ఇండియాలో, దేశంలో ఎక్కడి నుంచైనా కానీ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో వాటిలో డిగ్రీస్ చేయాలనుకుంటున్న పిల్లలు, చదువుకోవాలనుకుంటున్న పిల్లలకి ఆ విద్యను చేరవేయడమే IIT మద్రాస్ యొక్క ఉద్దేశం. సో అందుకే ఈ డిజైన్ చేశారు ఈ ప్రోగ్రామ్స్ని. ఓకేనా? మనకి ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే IIT మద్రాస్లో చదివితే థియరిటికల్ ఫౌండేషన్స్ ఉంటాయి, అలాగే ఇండస్ట్రీ రిలవెంట్ స్కిల్స్ కూడా ఉంటాయి. సో ఇండస్ట్రీకి ఏమైతే స్కిల్స్ అవసరమో అవి కూడా ఎప్పటికప్పుడు మన కరికులంలో ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. కేవలం పుస్తక పరిజ్ఞానమే కాకుండా పారిశ్రామిక రంగానికి అవసరమైన నైపుణ్యాలను అందించడమే IIT మద్రాస్ యొక్క ప్రత్యేకత. ఓకేనా? చాలామంది విద్యార్థులకి తెలియని విషయమే అనుకుంటున్నాను, ఎందుకంటే డ్యూయల్ డిగ్రీస్ గురించి సరిగా తెలియదు. అది కూడా IIT మద్రాస్ లాంటి ఇన్స్టిట్యూట్లో ఎప్పటికప్పుడు ఎడ్యుకేషన్కి సంబంధించి కొత్త విషయాలని తెలియజేస్తూ ఉంటుంది EDU9. కాబట్టి మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉండండి. ఓకే? ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.